చర్చకు రావాలంటూ ప్రెస్ క్లబ్ లో హంగామా చేశారు బీఆర్ఎస్ నేతలు. 2 రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పిన సమయానికి పార్టీ నేతలతో కలిసి ప్రెస్ క్లబ్ కొచ్చారు. తన సవాల్కు భయపడి రేవంత్ ఢిల్లీకి పారిపోయారని ఆరోపించారు. అయితే కేటీఆర్ కు అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ లాంటి బచ్చాతో చర్చకు సీఎం రేవంత్ ఎలా వస్తారని కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ కు దమ్ముంటే కేసీఆర్ ను అసెంబ్లీకి తీసుకురావాలని అక్కడే తేల్చుకుందామని సవాల్ చేశారు. ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, సీఎం రేవంత్ రెడ్డి చర్చకు రావాలంటూ ప్రెస్ క్లబ్ లో బీఆర్ఎస్ నేతలు చేసిన హంగామాన్ని ఎలా చూడొచ్చు? ఓకే, అంటే మొన్న రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు బహిరంగ సభలో. దానికి కేటీఆర్ స్పందించి 72 అవర్స్ సమయం ఇస్తున్నాను, చర్చిద్దాం రండి అని చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమో ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ నేతలేమో అసెంబ్లీకి రమ్మన్నాం ఒకటి, రెండవది ప్రెస్ క్లబ్ కాదు, రెండవది కేసీఆర్ రావాలి అని అన్నారు. సో మనతో పాటు మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం ఫోన్ లైన్ లో. మైనంపల్లి గారు, హలో, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. ఇవాళ మీరు మెదక్ మనోహరాబాద్ లో చాలా ఆవేశంగా మాట్లాడారు ప్రెస్ మీట్ లో, ఎందుకు? అది కొంచెం బ్రేక్ అవుతుందండి, బ్రేక్ అవుతుంది. మనోహరాబాద్ లో ప్రెస్ మీట్ లో చాలా ఆవేశంగా మాట్లాడారు, ఎందుకంత ఆవేశంగా? ఆవేశం కాదండి, వీళ్ళు అవసరం ఏ విధంగా ఉంటే ఆ విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళ గ్రాఫ్ పడిపోతా ఉందో సెంటిమెంట్ తెస్తా ఉంటారు. అది మంచి పద్ధతి కాదు కదా. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళు మొత్తం ప్రపంచం మొత్తం ప్రతి దేశంలో కూడా ఉన్నారు. వీళ్ళ మాటల గురించి ఏంటంటే సేమ్ అదే పరిస్థితి వేరే దేశాలలో వస్తే వాళ్ళని పరిగెత్తిస్తారు. అంటే వాళ్ళని కొట్టడం వీళ్ళకి ఇష్టం ఉందా? బయట దేశాలలో కూడా 10-15 ఇయర్స్ కే సిటిజన్షిప్ వస్తుంది. వీళ్ళు ఏంటంటే వీళ్ళ రాజ్యమేగా, వీళ్ళు ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తా ఉన్నారు. తెలంగాణ వాళ్ళ జాగిర్ అన్నట్టు ప్రవర్తిస్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పాను నేను. ఇదేదైతే తెలంగాణ ఆంధ్ర ఫీలింగ్ తేవద్దు. ఇక్కడ అన్ని రాష్ట్రాలు, గ్రేటర్ హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అన్ని రాష్ట్రాల వారు ఉన్నారు, అందరూ కూడా ఆదరిస్తేనే మొన్న గ్రేటర్ హైదరాబాద్ లో మొత్తం రాష్ట్రం అంతా కూడా వీళ్ళను బైకాట్ చేశారు, రైతులు బైకాట్ చేశారు. ఆ సమయంలో గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు ఆదుకున్నారు. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ లో మెజారిటీ సీట్స్ వచ్చాయి, ఆల్మోస్ట్ అన్ని గెలుచుకున్నారు వాళ్ళు. గెలుచుకున్నా కూడా ఈ రోజు మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తేవడం ఎంతవరకు రైట్ అని నేను అడుగుతా ఉన్నా. ఓకే, అంటే ఇప్పుడు ఒకటి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఒకటి, రేవంత్ రెడ్డి కేటీఆర్ చర్చకు సంబంధించిన ఒకటి బైసా. ఇప్పుడు కేసీఆర్ గారు, మాజీ గౌరవ ముఖ్యమంత్రి గారు, వారెందుకు రావట్లేదు చర్చకు? వారు ఆల్రెడీ శాలరీ తీసుకుంటున్నాడు. మేము ఓడిపోయినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నాము. శాలరీ ఎందుకు తీసుకుంటున్నాడు మరి? లేకపోతే గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా బీద వాళ్ళకి ఇస్తే వాళ్ళని హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు మన డబ్బులు తినేటప్పుడు, ప్రజల డబ్బులు తినేటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండరు, చర్చకు రానంటారు. కేటీఆర్ అంత పెద్ద తోపాసే. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలే. ఆయనకేం రైట్ ఉంది? తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేశారు కదా, అన్నిట్లో ఉన్నారు కదా. పార్టిసిపేట్ చేశాడండి. తెలంగాణ వచ్చే మూమెంట్ ఇప్పుడు రాజీనామా కూడా చేశారు 2010. మొట్టమొదటి నుంచి లేడు. వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉద్యమం చేసే వాళ్ళని కూడా ఎంతో మందిని కేటీఆర్ అన్నాడు, మా నాన్నని రెచ్చగొట్టకండి, మీరు మాకు ఇష్టం లేదు, మా నాన్నని ఇన్వాల్వ్ చేయకండి అన్నాడు. అటువంటి తోడు రేపు తెలంగాణ వచ్చేటట్టుంది అన్నప్పుడు వచ్చి ఆలిపడ్డాడు ఇక్కడ. ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలందరూ గుడ్డివాళ్ళు కాదు, ప్రజలన్నీ కూడా గమనిస్తా ఉన్నారు. అంటే కాదు, ఆయన సిరిసిల్లకు రాజీనామా కూడా చేశారు కదా 2010లో. 2009లో గెలిచిన తర్వాత రాజీనామా చేసి బై ఎలక్షన్ చేశారు. మిలియన్ మార్చ్, సాగర్ హారం అన్నింటిలో పాల్గొన్నారు. గమనించాలా, ఒకటి కూడా మీరు గమనించాలా, ఆ రోజు కేకే మహేందర్ రెడ్డి గారు అన్ని విధాలుగా ఉద్యమంలో ఉన్నవాన్ని తోల్చి పడేసి ఈయన టికెట్ తీసుకున్నాడు. చిన్న మెజారిటీ 350 ఓట్లతో గెలిచాడు. అది కేకే మహేందర్ రెడ్డి మీద. ఇవన్నీ కూడా గమనించాలా. వాళ్ళు స్వార్థ రాజకీయాలు తప్ప ఇంకొకటి చేయరండి. ఇవన్నీ మాటలు తప్ప చేతలు ఉండేవి వాళ్ళకి. వాళ్ళు ఎంత దోసుకోవాలో అంత దోసుకున్నారు, మొత్తం రాష్ట్రాన్ని దోసుకున్నారు, అప్పులపాలు చేసిండ్రు. ఈ రోజు ప్రజలు మాకు 5 years మ్యాండేట్ ఇచ్చారు. 5 years లో వీ కెన్ క్రియేట్ మిరాకిల్స్. ఇంత తొందరలో 18 నెలల్లో ఏదో అయిపోయినట్టు మళ్ళీ మేము వచ్చేసినాం అనే ఫీలింగ్ లో ఆ బావా ఇద్దరు అదే విధంగా బిహేవ్ చేస్తా ఉన్నారు. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు అన్నారు ఆంధ్ర తెలంగాణ విభేదాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తారు, కానీ గ్రేటర్ హైదరాబాద్ తొలి అధ్యక్షుడు మీరే నాకు తెలిసి. అవునండి, నేను ఆ రోజు చెప్పాను.
నాకు ఒకటండి, కులం ఫీలింగ్ లేదు ఇంతవరకు. నాకు కులం మెంబర్షిప్ లేదు, నాకు మతం ఫీలింగ్ లేదు, రాష్ట్ర ఫీలింగ్ లేదు. మీరు కావాలంటే తీసుకోండి. గ్రేటర్ హైదరాబాద్ లో యాజ్ ఎ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్ నేను ప్రతి వాళ్ళకి చెప్పాను, మా కేసీఆర్ గారు మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నాడు. మీ కాలుకు ముల్లిరిగినా కూడా ఆయన పనులతో తీస్తానన్నాడు. అలాంటిది కాదు, ఓన్లీ రాష్ట్రాలు విడిపోయినాయి, డెవలప్మెంట్ ను దృష్టిలో పెట్టుకోనని చెప్పి ప్రతి చోట పోయి నేను మాట్లాడితే వి గాట్ 99 సీట్స్. నేను అప్పుడు గాని ఇప్పుడు గాని నేను ఏ పార్టీలో ఉన్నా కూడా నా సిద్ధాంతాలు మారాయి. నాకు కులం ఫీలింగ్ లేదు, రాష్ట్రం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. నేను ఎప్పుడు కలిసి ఉండాలి అందరం అనుకుంటాను. ఎందుకంటే నేను కూడా అమెరికాలో ఉండొచ్చాను, వీళ్ళు కూడా అమెరికాలో ఉండొచ్చారు. ఆ విధంగా మాట్లాడడం పద్ధతి కాదు కదండి. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ డెమోక్రసీలో నువ్వెక్కడికి వెళ్ళి వచ్చావు, మా తిండి తింటున్నావు అంటే వీళ్ళు అయ్యే జాగిరా ఇది? నేను అడుగుతా ఉన్నాను మిమ్మల్ని, మీ ద్వారా వాళ్ళని అడుగుతా ఉన్నా, వాళ్ళు అయ్యే జాగిరా ఇది? ఎవరి జాగిరి కాదు, ఎవ్రీబడి రైట్. మాకు రైట్ ఉంది. ఇక్కడ ఎవరైనా అమెరికాలో పనిచేసినా మన కష్టం, మనం కష్టపడితేనే కదా డబ్బులు వస్తాయి. మరి ఇక్కడ కూడా అంతే, వాళ్ళు వస్తున్నారు. ఎవరున్నా కూడా ఇతర రాష్ట్రాల వారు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ అంటేనే మినీ ఇండియా. ఇక్కడ అందరూ కూడా వీళ్ళని ఆదరించినప్పుడు మళ్ళీ ఈ టైంలో గ్రాఫ్ పడిపోతుందంటే సెంటిమెంట్ తీసుకొస్తా ఉన్నారు. మహారాష్ట్రకి వెళ్లారు, మహారాష్ట్రలో మొత్తం రాజకీయ జీవితం పాడు చేశారు అందరిది. వాళ్ళు పుట్టుకతో సేమ్ పార్టీలో ఉన్న వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి టీఆర్ఎస్ లో జాయిన్ చేశారు. బీఆర్ఎస్ లో జాయిన్ చేసుకొని ముఖం తప్పించేశారు. పదవులు ఇస్తారని డబ్బులు కొట్టేశారు అక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్. చాలా మంది ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉన్నారు, చాలా మటుకు దాచుకొని తిరిగారు. ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలియకపోతే ఎట్లా? ఇలా వాళ్ళ పరిస్థితి ఎప్పుడు ఉద్యమం కన్నా ముందు వాళ్ళ పరిస్థితి ఏముండే, ఇలా ఎలా ఉంది పరిస్థితి? లక్షల కోట్లకి ఎదిగిపోయారు వాళ్ళు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. అంటే సార్ ఇప్పుడు ఒకటి రెండు విషయాలు ఇక్కడ. ఇప్పుడు మీరు కూడా మొన్నటి వరకు ఉన్నారు కదా, మరి ఆ పార్టీలో ఉన్నప్పుడు వ్యతిరేకించలేదా? ఒకటి, నాకు 24 hours ముందు రేపు లాస్ట్ నామినేషన్ అంటే నేను అన్నాను, మొన్నటి వరకు నేను మీకు వ్యతిరేకంగా ఫైట్ చేశాను, నేను రానన్నాను. వాళ్ళు బతిల్లాడి లేదు, స్టేట్ సపరేట్ అయింది, తప్పకుండా మాకు అలాంటి ఫీలింగ్ లేదంటే ఆ రోజు పార్టీకి వెళ్ళడం కూడా నేను తీసుకెళ్లి కేసీఆర్ గారికి ఇంట్రడ్యూస్ చేశాను. వీళ్ళు గుంటూరు జిల్లా వాళ్ళు, వీళ్ళు నెల్లూరు జిల్లా వాళ్ళు, వీళ్ళంతా నాకు అవుట్ రైట్ పనిచేశారు. నాకు ఇలాంటి ఫీలింగ్స్ లేవు, అందరికి కలిసి అంటే లేదు, మాకు పాలకులకు వ్యతిరేకం తప్ప ఎవరికి వ్యతిరేకం కాదన్నారు. అంటేనే నేను జాయిన్ అయినా. ఈ రోజు ఏమంటున్నాడు మళ్ళా, ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ ఏం రా, మీరు ఇక్కడ బతుకుతున్నారంటే వాళ్ళ మంత్రులు, మాజీ మంత్రులు ఏ విధంగా మాట్లాడుతున్నారు మీకు కనిపించలేదా అండి? కేసీఆర్ కేటీఆర్ నుంచి ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు ఆంధ్ర వ్యతిరేకంగా, ఆంధ్ర వరకు వ్యతిరేకంగా ఎక్కడ రాలే కదా. డైరెక్ట్ ఓపెన్ గా వాళ్ళే పంపిస్తారండి. వాళ్ళంతా ఎన్నుకుండే ప్లే చేస్తా ఉంటారు. ఇమీడియట్ సస్పెండ్ చేయమని మన అలా మాట్లాడిన వాళ్ళని. అది పద్ధతి కాదు కదా. అది ఎంతవరకు రైట్? రోజు మీడియాలలో వస్తూనే ఉంది, అరే ఇట్లన్నావు రా నువ్వు, మా టీవీలను దమ్కి ఇవ్వడము, ఏబిఎన్ రాధాకృష్ణ గారిని దమ్కి ఇవ్వడం ఎంతవరకు రైట్? ఇది ఏదైనా ఉంటే పర్సన్ తో మాట్లాడాలంటే గానీ మొత్తం ఆన్సర్ ఇన్వాల్వ్ చేయడం ఎంతవరకు రైట్ అండి? అంటే ఆ సంస్థలు తప్పుడు పార్టీ పెట్టండి. ఏపీలో ఎవరైనా జాగిరని పోయారు అక్కడికి, అక్కడ కూడా పార్టీ ఫామ్ చేసిండ్రు బీఆర్ఎస్ పార్టీ. ఇది ఎంతవరకు రైట్? ఎవరు అడిగేటోళ్ళు లేరు, వీళ్ళను అడిగేటోళ్ళు లేకపోయారు, రెచ్చిపోతా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. నేను ఎక్కడున్నా నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి, ఆ ప్రిన్సిపల్స్ నేను దాటెప్పుడు నేను ఇచ్చేయను. ఏదున్నా వాస్తవాలు మాట్లాడతాను. ఆ వాస్తవాలు కొంతమందికి చేదుగా అనిపిస్తాయి, కానీ నాకు నా మనస్సాక్షికి తెలుసు. ఇవాళ నేను ఓడిపోయినా కూడా ప్రజలలో ఉన్నా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు 5 years ఈ ప్రభుత్వానికి. 5 years ఎందుకు వెయిట్ చేయట్లేదు మీరు? పని చేయనియండి, పని చేయట్లేదు. ఎప్పుడు ఏదో ప్రెస్ మీట్, వాడు పేకార్ గాడు, వాడు పేకూఫ్ గాడు అంటే ఎంతవరకు సబర్ చేస్తారండి? దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి, ప్రతి దానికి హీల్డ్ పాయింట్ ఉంటది. ఆ లిమిట్స్ దాటితే ఎవరికి కంట్రోల్ ఉండదు. కాంగ్రెస్ లో ఏరా కార్యకర్తలు మాకు చేయరాదా దౌర్జన్యాలు? మేము టీ న్యూస్ మే పడమా? ఇవాళ టీ న్యూస్ కూడా ఏందండి? కమర్షియల్ యాక్టివిటీస్ ఎలా నడుస్తాయి టీఆర్ఎస్ భవన్ లో? అది ప్రభుత్వం ఆస్తి, పార్టీ కోసం ఇచ్చాము. అక్కడ టీ న్యూస్ పెట్టుకొని నడిపిస్తా ఉన్నారు. దీన్ని క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు. క్వశ్చన్ చేస్తే వాడికి అది ఏదని అంటారు. వాళ్ళన్ని ఎన్నైనా పొరపాట్లు చేయొచ్చు. ఏలు పెట్టి చూపించడం తప్పు చేసే వాళ్ళ తప్పు లేదు. ఎంతవరకు రైట్ ఇది? అంటే ఇప్పుడు ఒకటి రెండు విషయాలు ఇక్కడ. రేవంత్ రెడ్డి మొన్న సవాల్ విసిరారు, రండి చర్చకు అని చెప్పి ఇస్తున్నాడు. కేసీఆర్ గారు రమ్మనండి, అవసరమైతే కేటీఆర్ రమ్మనండి, నేను వస్తా. మరి ఆయన రేవంత్ రెడ్డితో సవాల్ ఇచ్చినప్పుడు రేవంత్ రెడ్డి రాజకీయంలో కూడా సీనియర్ ఆయన, మరి ఆయన ఎందుకు వస్తాడు? నేను వస్తా. కేటీఆర్ దాదాపు ఇద్దరు కాంటెంపరరీ కదా. రేవంత్ రెడ్డి టైం ఇవ్వనండి సార్, నేను చెప్తున్నాను, కేటీఆర్ చెప్తున్నాను, టైం ఇవ్వనండి, నేను వస్తాను. నేను 3 సార్లు ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు టీడీపీలో ప్రెసిడెంట్ గా పనిచేశాను. ఇక్కడ ఫస్ట్ సెపరేట్ స్టేట్ అయినాక
ఫస్ట్ జిహెచ్ఎంసీ ప్రెసిడెంట్. మరి నాకు కూడా రాజకీయ అనుభవం ఉంది కదా, నేను వస్తాను కేటీఆర్ తో రమ్మనండి, నేను మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. చర్చకు దేనికైనా సిద్ధం. ఏముంది అంటే ఇద్దరు దాదాపు సేమ్ కదా, రేవంత్ రెడ్డి కేటీఆర్ కూడా 2007లో వచ్చారు, రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ఎమ్మెల్సీ 2007. కేటీఆర్ తో పాటు నేను కూడా ఎమ్మెల్యే సార్. అంటే సేమ్ టైం మేము ఇద్దరం ఎమ్మెల్యే సేమ్ టైం బై ఎలక్షన్స్ లో గెలిచాం. మీరు తీసుకోండి ఫీడ్బ్యాక్. అవును అవును. నేను కేటీఆర్ నాకన్నా జూనియర్, నాకన్నా 10 ఏళ్ళు చిన్న. ఏంటంటే రెస్పెక్ట్ ఇస్తుంటే మా బాస్ గా దాన్ని విలువ పెట్టుకోలేడు వాళ్ళు, అంతే. కానీ ఐటీ మినిస్టర్ గా దానిగా 10 ఏళ్లు పనిచేశారు కదా, రేవంత్ రెడ్డి స్థాయికి సరిపోరా? ఎవరంటున్నారు? రేవంత్ రెడ్డి స్థాయికి కేటీఆర్ సరిపోరా ఐటీ మినిస్టర్ గా? కేటీఆర్ గారు లేకపోతే కేటీఆర్ గారు రావచ్చండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు అతను మన జీతం తీసుకుంటున్నాడు, ప్రజల డబ్బు తింటా ఉన్నాడు, మంత్లీ శాలరీ తీసుకుంటున్నాడు. ఎందుకు రాడు? రావాలి కదా, వచ్చి మాట్లాడాలి కదా, ప్రజలలో ఉండాలి కదా. ట్రైన్ యాక్సిడెంట్ అయితే రాడు, అక్కడ ఏది కొండగట్టులో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎంతో మంది చనిపోయినప్పుడు అక్కడ రాలేడు, ఎక్కడికి రాడు. ఇవాళ వీళ్ళు గేట్ లోపలికి కూడా రానియకపోతుంది. ఇవాళ చిన్నోని పెద్దోని కూడా జాయిన్ చేసుకోవడానికి సిద్ధంగా బావమరుదులు ఇద్దరు టీఆర్ఎస్ భవన్ లో రెడీగా ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏ స్థాయికి దిగారు అంటే వాళ్ళు అవసరం ఉంటే ఏదైనా చేస్తారు, అవసరం అయిపోగానే మళ్ళీ ఎవరిని గేట్ లోపలికి కూడా రానియరు. మళ్ళీ అదే వాడుకోవడం కార్యక్రమం ప్రారంభించారు. ఉద్యమకారులందరూ రోడ్డు మీద తెచ్చిండ్రు. ఎప్పుడు ఎన్ని 100 సార్లు చెప్పిన ఉన్నప్పుడు, అరే వాళ్ళకు ఏదైనా చూపించండి, వాళ్ళకి పదవులు ఇవ్వండి, ఫిక్స్ డిపాజిట్ చేయండి అని ఎన్నిసార్లు చెప్పినా ఛాలెంజ్ చేస్తా. ఉద్యమకారుల గ్రేటర్ హైదరాబాద్ ఎంతమంది ఉన్నారో అంతమందికి తెలుసు. అందుకే నాకు వ్యతిరేకంగా మాట్లాడరు. అరే మైనంపల్లి ఏదున్నా న్యాయంగా మాట్లాడతారని చెప్పి, లేకపోతే ఇవాళ ఎంతో మంది మాట్లాడుతున్నారు. మైనంపల్లి ఉద్యమకారులకి న్యాయం చేశారా అంటే? మీరు అది కాదండి, నేను ఎప్పుడు కూడా న్యాయంగా మాట్లాడుతూ. ఇంకొకటి సార్, మీరు ఒకటి గమనించాలా, ఉద్యమం సమయంలో నేను మెదక్ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. అంటే ప్రజలందరూ ఆదరిస్తే, అన్ని పార్టీలు ఆదరిస్తే నేను ఎమ్మెల్యే అయ్యాను. అది నా గొప్పతనం. నేను ఇప్పటికి కూడా మెదక్ అంటే నాకు హై రిగార్డ్స్ ఉంటాయి. నాకు బ్యాక్ పెయిన్ వలన హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఇక్కడ కాంటెస్ట్ చేశాను. నేను అప్పుడు ఉన్నప్పుడు 450 కిలోమీటర్స్ ఎవ్రీ డే ఐ యూస్ టు గో. నేను ప్రతి గ్రామంలో 2000 గ్రామాలు ఉమ్మడి జిల్లాలో, మెదక్ జిల్లాలో 2000 గ్రామాలు ఉంటే 2000 గ్రామాల్లో ప్రతి గ్రామంలో 10 మంది పేరు పెట్టి పిలవగలుగుతాను. ఐ గాట్ మై నా ఓన్ క్రెడిబిలిటీ ఉంది. నా సొంత డబ్బులు వేలాది బోర్లు వేయించిన, మోటార్లు ఇప్పించిన, ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేశానండి. ఐ గాట్ 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్. అమెరికాలో కూడా సెనేట్ హౌస్ లో దే ఫెలిసిటేటెడ్, సెనేటర్స్ హాస్ ఫెలిసిటేటెడ్ మీ. నా గొప్పతనం నాకు చాలండి. నేను నా కార్యక్రమాలు, నేను చేసిన కార్యక్రమాలు ఎవరైనా వస్తే ఛాలెంజ్ చేయమనండి. కేటీఆర్ మాట్లాడతా, నేను నువ్వెన్ని చేసిన కార్యక్రమాలు నేనెన్ని చేశాను, నా సొంత డబ్బులతోని, నా ఫ్రెండ్స్ సర్కిల్ డబ్బులతోని ఎన్ని సర్వీసెస్ చేశానో, ఎంతమందికి హెల్ప్ చేశానో రమ్మనండి, దాన్ని ఛాలెంజ్ చేయమనండి. నేను ఇది బడగొట్టినా అది బడగొట్టినా ఇలా లక్షల కోట్లకి వెళ్ళిపోయారండి వాళ్ళు. యూ హ్యావ్ టు ఇమాజిన్, లక్షల కోట్లకి వెళ్ళిపోయారు. ఫస్ట్ వాళ్ళ పరిస్థితి ఏముండే అది అందరికి కూడా తెలుసు. రబ్బర్ చెప్పులు ఉండే, డబ్బులు లేకుండే. అదే పాస్పోర్ట్ బ్రోకర్ వాళ్ళ నాన్న, వాళ్ళ గురించి నేనేం మాట్లాడాలా? దుబాయ్కి పంపించడానికి డబ్బులు తీసుకుంటుండే, ఒక 500-600 హోటల్లో ఉంటుండే. ఒకటే డ్రెస్ తోని సూట్ కేసు, చిన్న సూట్ కేసు, బ్రీఫ్ కేసు పట్టుకొని పోయి బిల్లు కట్టకుండా నెల నుండి ఆ సూట్ కేసు అక్కడనే వదిలిపెట్టి వెళ్ళిపోయిన చరిత్ర వాళ్ళది. వాళ్ళకు నేనేందండి చెప్పేది? అంటే ఇప్పుడు మొన్న మీ మెదక్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచే మీ కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం నుంచి వచ్చి పార్టీలో జాయిన్ అయ్యడం వల్ల మీరు చాలా కోపంగా మాట్లాడుతున్నారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళకి ఏమైనా పదవులు ఉన్నాయా, వాళ్ళ క్రెడిబిలిటీ ఏంది, ఎవరి గురించో మాట్లాడే అవసరం లేదు సార్. అదే అంటున్నా కదా, వాళ్ళ ఆ స్థాయికి దిగజారిండ్రు. ఒకప్పుడు ఎమ్మెల్యేలను కూడా కలవకపోతుండే, మినిస్టర్స్ కూడా కలవకపోతుండే కేటీఆర్. అటువంటిది అడ్రస్ లేని వాళ్ళ గురించి వచ్చి టీఆర్ఎస్ భవన్ లో జాయిన్ చేసుకుని 2-3 జాయిన్ చేసుకుని మొత్తం టీఆర్ఎస్ కార్యకర్తలను తెచ్చుకుంటారు. మీరు రిపోర్ట్ తీసుకోండి. నిజంగానే ఒక 500-100 మంది జాయిన్ అయి ఉంటే టీఆర్ఎస్ లో, ఐఎమ్ గోయింగ్ టు రిజైన్, నేను రాజకీయాలు వదిలిపెట్టేస్తాను. అన్ని పనికిరాని. ఎందుకు మరి అధికార పార్టీ వదిలిపెట్టి ఎందుకు జాయిన్ అయ్యారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళు జాయిన్ అయిన వాళ్ళు సార్, వాళ్ళకు డబ్బులు కావాలా, డబ్బులు ఇస్తారు. ఇలా అంతా ప్యాకేజే. కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, కేసీఆర్ అప్పటి నుంచి పైసలు ఇచ్చుడు అలవాటు. అదే విధంగా కేటీఆర్ గాని వీళ్ళు టోటల్ మన మీడియా మేనేజ్మెంట్, సోషల్ మీడియాను డబ్బులతోనే మేనేజ్ చేస్తారు. ఇతర పార్టీలు ఇప్పుడు నేను సిద్దిపేటలో టైట్ చేస్తున్నా అని చెప్పి డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారు చిల్లర కాలని. వాళ్ళకు క్రెడిబిలిటీ లేదు, వాళ్ళు ఇంకా 10 మంది లేరు. మీరు తీసుకోండి రిపోర్ట్. తీసుకున్నాక నేను దాన్ని ఛాలెంజ్ చేస్తే ఎప్పుడంటే అప్పుడు చర్చకు వస్తాను. కేటీఆర్ తోనే చర్చకు వస్తాను. ఒకటి సార్, నేను మాట్లాడింది ఏదైనా ఫాల్స్ ఉంటే ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ ఇట్. వాళ్ళని ప్రూవ్ చేయమని రాజకీయాలు వదిలిపెట్టేస్తాను. నేను రాజకీయాలు వదిలిపెడతాం. వాళ్ళకి కాదు, నేను మాట అంటే మాట. ప్రభుత్వం ఉన్నప్పుడు వదిలిపెట్టినామని నేను పార్టీ చెప్పి ఛాలెంజ్ చేసి ఇచ్చిన సీట్లు లాదుకొట్టొచ్చిన సార్. మరి నేను ఆ రోజు ప్రభుత్వం వస్తుందని రాలే. నేను కాంగ్రెస్ లో ఎట్టి పరిస్థితిలో ఇలాంటి నా కొడుకులతో నేను ఉండా. తప్పకుండా నేను కసితోని 5 ఏళ్ళైనా
జైలుకు పోవడానికి సిద్ధం, 100 సార్లు పోయి 100 సార్లు బయటకు వచ్చినా కూడా వీళ్ళని మళ్ళా ప్రభుత్వం పడేసే వరకు ఎంబడబడతా అనుకున్న దేవుని దేవల్ల మరి నా సైడ్ ఉన్నాడు. వెంకటేశ్వర స్వామి నన్ను కనకరించిండు కాబట్టి తప్పకుండా నా సైడే ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు వెంకటేశ్వర స్వామి. ఎప్పుడు కూడా నేను రుణపడే ఉంటా అంటిల్ మై లాస్ట్ బ్రెత్. నేను బీద వాళ్ళ కోసం పని చేసుకుంటూ ఇదే విధంగా ఇదే స్టాండ్ లో ఉంటా. నేను 59-60 ఇయర్స్ ఇంకా మాక్సిమం ఉంటే 5 ఏళ్ళు ఉంటానో 10 ఏళ్ళు ఉంటున్నా పాలిటిక్స్ లో, కానీ నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. నా స్టైల్ మైనంపల్లి ఎట్లున్నాడో మైనంపల్లి లాగానే ఉంటాను. థ్యాంక్ యూ. అంటే సార్ ఒకటి మైనంపల్లి గారు నెక్స్ట్ వద్దు సార్, ఇక వద్దు. మీరు ఎప్పుడైనా ఛాలెంజ్ చేసి వాళ్ళని రమ్మనండి. మీరు నన్ను మీరు చెప్పగానే వచ్చిన నాకు ఇలా జ్వరం ఉంది కూడా మీరు రాగానే మీకు మాట్లాడతా. నేను టీవీలలో డిబేట్స్ లలో ఇక్కడ రాను. నేను నా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాను. తెలుసు. ఒకటే క్వశ్చన్ చివరిగా, ఇప్పుడు మీకు హరీష్ రావు తో డిఫరెన్స్ ఉన్నాయి కానీ కేటీఆర్ తో డిఫరెన్సెస్? అదే హరీష్ రావు కేటీఆర్ కాదు సార్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వద్దనుకోనే బయటకు వచ్చిన. ఎందుకంటే వాళ్ళంతా అవసరం ఉన్నప్పుడు ఎట్లా అంటే ఇట్లా బాటల్లో దించేస్తారు. దే ఇంప్రెస్ పీపుల్ లైక్ ఎనీథింగ్. అది కేసీఆర్ తోని పెట్టిన అంటే వాళ్ళకి ఏమంటారు, వాళ్ళకు నాకు అది ఎగ్జాక్ట్లీ దాన్ని ఎలా చెప్పాలో తెలియట్లేదు. వెన్నతో పెట్టిన విద్య. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం ఉంటే బాటల్లో దించేస్తారు, పని అయిపోయినట్లు ఆదుకొడతారు. అది వాళ్ళ పాలసీ. ఇప్పుడు సేమ్ అదే స్టైల్కి వచ్చిండ్రు. వాళ్ళు చేసిన కార్యక్రమాలు నిజంగా సిన్సియర్ ఉంటే లక్షల మంది అలా వస్తుండే వాళ్ళ ఎంబడి. ఇలా పరిస్థితి ఏంది? అది ఇట్లా ఇప్పుడు తెచ్చుకున్నట్టు అక్కడికెళ్ళి ఇక్కడికెళ్ళి ఇద్దరిని పైసలు ఇచ్చుకుంటూ మేనేజ్ చేసుకుంటూ 50, 100, 200 కార్యకర్తలు ఏదైనా ప్రోగ్రామ్ పెడితే కూడా అన్ని జిల్లాలను గ్యాదర్ చేసి షో చేస్తారు. ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ గ్యాదర్ చేసి చేయమని ప్రూవ్ చేయమని. వాళ్ళకంటే వాళ్ళు 1000 మందిని తెస్తే మేము 10,000 మందిని సేమ్ కాన్స్టిట్యున్సీలో తెస్తాం. వాళ్ళు అట్లా చేయరు. కేసీఆర్ పాలసీ ఏంటంటే మొత్తం రాష్ట్రం అంతా గ్యాదర్ చేసి ఒకటి హైలైట్ చేసేసి ఇక దాన్ని నడిపిస్తా ఉంటాడు ఒక 6 నెలలు ఏడాది. దట్ ఈస్ కేసీఆర్. దట్ ఈస్ మీకు అప్పుడు టికెట్ మీకు ఇచ్చారు కానీ మీ కుమారుడికి ఇవ్వలేదు. దాని ఆ కోపంతో మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి. మా కొడుకు దట్ ఈస్ మెడిసిన్. ఈ గాట్ హిస్ ఓన్ క్రెడిబిలిటీ. అతను సోషల్ యాక్టివిటీస్ ఎప్పటి నుంచో చేశాడు. నేను నా సొంతంగా రాలేదు. కేసీఆర్ గారు 10 సార్లు దాంట్లో ఎంతో మంది ఎవిడెన్స్ ఉన్నారు. మంత్రులు ఉండే, ఎమ్మెల్యేలు ఉండే, వాళ్ళ గుండె మీద చేసుకుని ప్రమాణ పూర్వకం చెప్పానండి. వాళ్ళ ముందే చెప్పిండు, అరే హనుమంత్ నీ కొడుకు స్మార్ట్ ఉంటాడు, నీకన్నా స్మార్ట్ ఉంటాడు, చాలా హుషారు ఉన్నాడు, వానికి 2 గోల్డ్ మెడలిస్ట్ వచ్చినాయి తీసుకురా అని పెద్ద లీడర్ తెస్తా అన్నాడు. అని ఎన్నిసార్లు చెప్పినా హనుమంత్ తెస్తలే అన్నాడు. ఐ స్వేర్ ఆన్ గాడ్ నాకు అవసరమైందండి. నాకు అట్లా చేసి లాస్ట్ మినిట్ లో ఇచ్చేస్తే నేను ఓపెన్ గా చెప్పిన. ఎందుకంటే వాని భవిష్యత్తు ఇవాళ వాడు యూఎస్కి వెళ్ళిపోతుండే. ఈ పాలిటిక్స్ లకు రాకపోతే యూఎస్ పోయి వాడు ఏదైనా వాని ఫ్యూచర్ వాడిని చూసుకుంటుండే. ఆల్రెడీ 1 ఇయర్ ఫీల్డ్ లో దిగిండు. అంతకుముందు 2-3 ఇయర్స్ సోషల్ యాక్టివిటీస్ చేసిండు. దాని బ్లెస్సింగ్స్ ఉంటాయి. అమెరికా వెళ్ళిపోదాం అనుకున్నాడు. అటువంటి పాలిటిక్స్ దించిండు. దించినప్పుడు వాని కోసం నేను సాక్రిఫైస్ చేసిన. వాడు ఇంపార్టెంట్ నాకు. ఈజ్ మై సన్. కొంతమంది ఏమన్నారంటే సన్ స్ట్రోక్ అన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను సార్, మీకు మీ కొడుకు మీద ప్రేమ ఉండదా? మీ కొడుకు భవిష్యత్తు కోసమే మీరు చేస్తా ఉంటారు. అరే మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, బయట పోవాలని ఉంటది. డెఫినెట్లీ నాకు ఆ స్వార్థం ఉంది. నా కొడుకు బాగా కావాలనుకున్నాను, నాకు అయ్యాడు. హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ప్రజలకు రుణపడి ఉంటాను. ఓడిపోయినా ఎప్పుడు సేమ్ డే నేను బాధపడలే. నేను చెప్పిన అరే నువ్వు గెలవడం ఇంపార్టెంట్ రా, నీకోసం నేను పార్టీ వదిలిపెట్టి వచ్చాను, నువ్వు గెలిచావు, నువ్వు స్టాండ్ గా. నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే నా కొడుకు చేయగలిగినదని నాకు ఎప్పటికీ, నేను రేపు భూమి మీద ఉన్నా లేకుండా ఆ సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుందని చెప్పిన. దట్స్ అ ఫ్యాక్ట్. ఇట్స్ అ ఫ్యాక్ట్. మా కొడుకు కోసమే నేను బయటకు వచ్చేసాను. నెక్స్ట్ సిద్దిపేట చేస్తారా? మీరు ఎక్కువ బాగా తిరుగుతున్నారు. సిద్దిపేట నుంచి పోటీ చేస్తారా మల్కాజ్గిరి? సిద్దిపేటలో నేను ప్రయత్నం చేస్తున్నానండి మంచి క్యాండిడేట్ చూడడానికి. మంచి క్యాండిడేట్ దొరకనప్పుడు డెఫినెట్లీ ఐఎమ్ కాంటెస్ట్ ఫ్రమ్ సిద్దిపేట. ఎట్టి పరిస్థితుల్లో హరీష్ రావును ఓడగొట్టడం మాత్రం భయం. ఆయన మెదక్లో డిస్టర్బ్ చేసినా, మల్కాజ్గిరిలో ఆ రోజు కూడా ఎట్టి పరిస్థితుల్లో మెదక్ గెలవాలని చెప్పి మల్కాజ్గిరి నేను దత్తకు తీసుకుంటున్నా అని చెప్పి డిస్టర్బ్ చేసిన. అయినా కూడా నేను పట్టించుకోలేదు. మల్కాజ్గిరి పోయినా పర్వాలేదు, నా కొడుకు గెలవాలనుకున్నా. కొడుకు నేను చేసిన కార్యక్రమాలు గతంలో చేసిన 10 సంవత్సరాల కింద చేసిన సోషల్ యాక్టివిటీస్ ప్రజలందరూ అక్కడ కూడా ఇప్పటికి కూడా ప్రజలకు ఎప్పుడు నేను పడి ఉంటా. మెదక్ ప్రజలు అన్ని పార్టీల వాళ్ళు ఓట్లేదు. ఐ స్వేర్ ఆన్ గాడ్. లేకపోతే అక్కడ తట్టుకోవడం కష్టం. అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు, లీడర్లను కొనేశారు. పక్కకే మా వాళ్ళే మా పార్టీలు వండుకుంటూ ఇన్ఫర్మేషన్లు అక్కడ ఇచ్చారు. హరీష్ రావు ఇక్కడి నుంచి ఇది చేస్తున్నారు, రోహిత్ ఇక్కడున్నాడు, ఇది చేస్తున్నారు. అటువంటి కూడా మేము తట్టుకొని బయటకు వచ్చామంటే వీ నో హౌ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. వీఆర్ రెడీ టు ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. నాట్ ఓన్లీ టుడే, ప్రభుత్వం లేకున్నా ఫేస్ చేద్దామని వచ్చిన. ఇలా ప్రభుత్వం ఉంది, ఉన్నందుకే స్లో ఉంటున్నా. అరే ప్రభుత్వం ఉందని బాగా ఓవర్ చేస్తున్నాడు అనుకోని. తెలుగుదేశంలో ఉన్నప్పుడు డైనమిక్ ఉన్నా. చాలా మంది అన్నారు అరే తెలుగుదేశంలో ఉన్నప్పుడు డైనమిక్ గా పనిచేసిన హనుమంత్ అన్న, ఇప్పుడు అప్పట్లా లేవు, అప్పుడున్న డైనమిజం లేదని. డైనమిజం లేక కాదు,
గవర్నమెంట్ లో ఉన్నా కాబట్టి స్కూల్ కు ఉన్నా. గవర్నమెంట్ లేదనుకుంటే ఇలా నీళ్లు దాయిపిస్తుంటే అన్నిటికీ తయారుంటుంటే నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లి లాగే ఉంటాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ దాసో శ్రవణ్ గారు జాయిన్ అవుతున్నారు. శ్రవణ్ గారు, సో ఇప్పటివరకు మైనంపల్లి గారు చెప్పింది విన్నారు మీరు. 2 పాయింట్స్. ఒకటి, తెలంగాణ ఆంధ్ర అని మీరు అధికారం పోగానే ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. రెండోది, ఆయన కాన్స్టిట్యున్సీ మెదక్ దాని గురించి కూడా చెప్పారు. ప్లస్ సవాలు గనక చర్చకు వస్తే గనక కేసీఆర్ రావాలి, కేటీఆర్ ఏంది, కేటీఆర్ అయితే నేను వస్తాను, నేను సరిపోతాను, నేను 3 సార్లు ఎమ్మెల్యేను కదా అని అంటున్నారు. అరే వారు సరిపోతారని వారు అనుకోవచ్చు, కానీ జనం కూడా అనుకోవాలి కదా. ఫస్ట్ వాళ్ళ పార్టీ వాళ్ళు అనుకోవాలి కదండి వారు సరిపోతారని. కాబట్టి నేను వారు ఏం మాట్లాడినరు, వారు ఏమన్నారు నాకు తెలియదు, కానీ వారే సరిపోతారు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు వారికే చెప్తుండేనేమో చర్చకు పోయి నా తరఫున నువ్వు అని చెప్పని. కాబట్టి వారికి వారు నేను సరిపోతాను వారు అనుకోగానే సరిపోదు, ఆ పార్టీ కూడా అనుకోవాలి కదా. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, నాకు మీకు వింత అనిపించట్లే భరత్ గారు, ఒక వ్యక్తి ఏక్ వ్యక్తి సప్పే భారీ అన్నట్టుగా అదేదో ఈ మధ్య సినిమా వచ్చింది ఔరంగజేబ్ సినిమాలో, అట్లా ఇవాళ ఒక కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు తనకు తాను ఇచ్చినటువంటి ఒక ఛాలెంజ్ ను స్వీకరిస్తూ ఒక న్యూట్రల్ జర్నలిస్టులు ఉన్నటువంటి ఒక కేంద్రానికి ప్రెస్ క్లబ్ కు వచ్చి అక్కడ కూర్చుంటే కలుగులో ఎలుకలు బయటకు వచ్చినట్టు వచ్చినాయండి అన్ని. వాళ్ళ బట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు, మైనంపల్లి గారు మాట్లాడినరు, ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, అద్దంకి దయాకర్ గారు, బల్మూరి వెంకట్ గారు, మధు యాష్కి గారు, సీతక్క గారు, ఇట్లా చదువుకుంటా పోతే శాంతాడు లిస్ట్ అంతా జమ అయిపోయింది. కేటీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు, బీఆర్ఎస్ పైన కేసీఆర్ గారి పైన దాడి చేస్తా ఉన్నారు. ఏమంది నేను చదివి వినిపిస్తాను. నేను ఇంగ్లీష్ లో ఆయన ఏమన్నారు, ఐ ఇన్వైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, యూనియన్ మినిస్టర్ కిషన్ రెడ్డి ఆర్ బీఆర్ఎస్ చీఫ్ కె చంద్రశేఖర్ రావు ఫర్ ఎ డిబేట్ ఇన్ టు క్లియర్ దేర్ డౌట్స్ అని చెప్పని ఆయన మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత నువ్వే చర్చకు పిలుస్తావు, నువ్వే చర్చకు స్వాగతిస్తావు, ఎవరొచ్చినా పర్వాలేదంటావు. కేటీఆర్ గారు నేను చర్చకు సిద్ధం, సరే కూర్చొని మాట్లాడుకున్నామంటే ఆయన బాధ్యతారహిత్యంగా ధైర్యం లేక నైతికత లేక ఆయన తప్పించుకొని పోయి మళ్ళా ఇవాళ దుమ్మెత్తి పోస్తూ ఇంతమందితోటి కేటీఆర్ గారు తిట్టిస్తా ఉన్నా. నేను చూస్తా ఉన్నా మధ్యాహ్నంకి వెళ్ళి ఉన్నానండి, నాకు అర్థం కాదు. అంటే మీరు రేవంత్ రెడ్డిని తిట్టారు, వాడు వీడు అని మీరు తిట్టారని వాళ్ళు తిడుతున్నారు. ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఒక్కసారి వాళ్ళ కేటీఆర్ గారు స్పీచ్ చూడండి సార్. ఇవాళ నేను ఇన్ఫాక్ట్ ఐ వాజ్ వెరీ అమేజ్ టుడే. నేను పక్కకే నిలబడ్డా కదా, ఎంత నింపాదిగా ఎంత బాధ్యతగా రేవంత్ రెడ్డి గారు నుంచి దిగకుండా మాట్లాడండి వాళ్ళ కేటీఆర్ గారు నుంచి దిగకుండా. ఎందుకంటే ప్రజాస్వామిక చర్చ అన్నారు కాబట్టి ఒక బాధ్యతాయుతంగా, సరే నువ్వు రచ్చ చేయడం తెలుసు కానీ చర్చ చేయడం తెలియదని ఇట్లా విట్టిగా ఏమన్నా కమెంట్ చేసేదేమో తప్ప ఒక గౌరవప్రదంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా దానికి విలువనియాల చర్చకు అని చెప్పని ఒక మాట కూడా పొందుపోకుండా కేవలం సమస్యను యాంప్లిఫై చేసే విధంగా, చర్చకున్నటువంటి ఒక లక్ష్యాన్ని యాంప్లిఫై చేసే విధంగా కేటీఆర్ గారు మాట్లాడితే, ఒక హుందాగా మాట్లాడితే ఇదేంటండి చిల్లర మల్లర మాటలు. నేను విన్నాను ఇవాళ గాంధీ భవన్ వేదికగా ప్రెస్ మీట్లంతా విన్నాను. ఒక పక్కన సత్యాన్వేషణ జరగాల, శాంతి కాముకులుగా రాజకీయాలు నడపాలని రాహుల్ గాంధీ అంటారు. మొత్తం గాంధీ భవన్ వేదికగా కూర్చొని వాళ్ళు మాట్లాడుతున్న మాటలేంది. కేసీఆర్ గారు చచ్చిపోతారు అని అనుకుంటారు, బచ్చగాడు అంటారు, లుచగాడు అంటారు. అదే పద్ధతి అతి ఇంత 18 ఇంత అధికారం వచ్చింది ఏంటండి, నాకు అర్థం కాదు. నేను అధికారంలో లేక 18 నెలల్లోనే అధికారం ఇంత నెత్తికెక్కి ఇంత మదమెక్కి అహంకారం ఎక్కి మాట్లాడుతున్నటువంటి ఒక వాళ్ళని నేను ఎక్కడ చూడలేదు. రాహుల్ గాంధీ గారే అంటారు, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డైలాగ్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిబేట్, డెమోక్రసీ ఇస్ ఆల్ అబౌట్ డిస్కషన్ అని చెప్పని రాహుల్ గాంధీ గారే అంటారు. నువ్వు దాన్ని నీ అంటే నువ్వే ఛాలెంజ్ చేస్తావు, నీకు నువ్వే అంటే మీకుంటావు. చర్చకు వస్తే మళ్ళీ అలా ఇష్టం వచ్చినట్టు ఆయన మీద పడి దాడి చేసి తిట్టేటువంటి ఒక పరిస్థితి రావటం ఇది చాలా అన్యాయం అండి. ఇది ఎక్కడ రాజకీయం నాకు అర్థం కావట్లేదు. మీరే చర్చ చేస్తారు, మేము సిద్ధం, చర్చకు వాళ్ళు ఓన్లీ కేసీఆర్ మాత్రమే రావాలి అని అంటారు. అసెంబ్లీకి మరి జీతాలు తీసుకుంటున్నారు కదా, ప్రతిపక్ష నేతగా జీతం తీసుకుంటున్నప్పుడు ఎందుకు రారు కేసీఆర్? ఆయన ఎందుకు రారు? వీళ్ళు ఎందుకు వస్తారు? ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి రావాలి.
నేనేమంటున్నా ఇది రేవంత్ రెడ్డి గారు నేను కేసీఆర్ గారితో చర్చకు సిద్ధం అని ఆయన అనుంటే కేసీఆర్ గారు ఒకవేళ గనక ఈ చర్చను స్వీకరించి ఆ చర్చకు గనక ఒప్పుకోకపోయినట్టయితే మీరు చలో బై కేసీఆర్ గారు రాలేదు అని చెప్పి కేసీఆర్ ను పిలిచారు కదా, కేసీఆర్ ఆర్ కిషన్ రెడ్డి అన్నారు. లెట్ మీ కంప్లీట్. అసెంబ్లీలో కేసీఆర్ గారు చర్చకు విస్తృత స్థాయి చర్చకు సిద్ధంగా రాలేరు అన్నటువంటి ఒక అంశం మీద ఇది ఒక ఆస్పెక్ట్ ఆఫ్ చర్చ చేద్దాం. ఎందుకు ఇవాళ హరీష్ రావు తర్వాత కేటీఆర్ ను జగదీశ్వర్ రెడ్డినే తట్టుకోలేకపోతున్నారు. కేసీఆర్ గారి దగ్గరికి ఎక్కడ పోవాలి వీళ్ళు? అసెంబ్లీలో ఇప్పటి వరకు ఈ 18 నెలల జరిగినటువంటి ఒక ప్రతి అసెంబ్లీ సమావేశంలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, లేకపోతే జగదీశ్వర్ రెడ్డి గారు, లేకపోతే మా గంగుల కమలాకర్ గారు ఇటువంటి నాయకులు లేవనెత్తినటువంటి ఒక ఏ సమస్యను కూడా రిపోర్ట్ స్థాయిలో సమాధానం చెప్పలేక విషయం వచ్చినట్టుగా లేకపోతే ఎదురుదాడి చేసి వాళ్ళని బహిష్కృతం చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప ఒక డెమోక్రాటిక్ ఇవ్వలేదు. కేసీఆర్ గారు రావాలని చెప్పని మాట్లాడుతున్నారు. మీరు హరీష్ రావుకే సమాధానం చెప్పట్లేరు, కేసీఆర్ కే సమాధానం చెప్పట్లేరు అని కేసీఆర్. ఒకటి. రెండవది ఏంటంటే నేను మళ్ళీ వస్తా ఉన్నాను, కమింగ్ బ్యాక్ టు ఒక వ్యక్తి మీద ఇంతమంది ఎందుకు దాడి చేస్తా ఉన్నారు మీరు? ఒక వ్యక్తి మీద, ఒక కేటీఆర్ మీద ఇవాళ ప్రెస్ క్లబ్ వచ్చి ఆయన ఏమైనా రేవంత్ రెడ్డి గాడు అన్నాడా? లేకపోతే రేవంత్ రెడ్డి చర్చకు పిలవడం తప్పు అన్నాడా? మొన్న అన్నట్టున్నారు, మొన్న అన్నారు, ఇవాళ ఏమలేదు సార్. నేనేమంటున్నా, మాటకు ప్రతి మాట ఉంటది. ఇవాళ ఇప్పుడు ఆయన కూడా ఉప్పు కారం తింటోడే కదా, కనతండ్రిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండ్రి. మీ అయ్యా అంటే ఏమన్నట్టు అండి? ఇప్పుడు నేను రేవంత్ రెడ్డి అయ్యా అంటే ఏమన్నట్టు? లేకపోతే మా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయ్యా, లేకపోతే మా భట్టి గారి అయ్యా, లేకపోతే మా ఇంకా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ అయ్యాలు అంటే కరెక్టేనా? ఏం పద్ధతి అండి? ఏం చదువుకున్నారా వీళ్ళేమన్నా సన్నాజపరులు చేసి వచ్చిండ్రా? మంత్రులా కంత్రులా వీళ్ళు? అయ్యా అండి. ఏం చదువుతున్నారు మీరు? గడ్డి తింటున్నారా, అన్నం తింటున్నారా మీరు? మీకు లేరా అయ్యలు? మీ అయ్యను కూడా అయ్యా అనాలా? మీ అయ్యను కూడా అట్లనే అయ్యా అంటే నీకు అవమానం అనిపిస్తుందా? ఏం సంస్కారం అండి? మంత్రులు అండి వీళ్ళు? గంట బంక్ వస్తే నాకు అర్థం కాదు. గంట బంచిపోతారు. అధికారం రాదు, అది శాశ్వతం అధికారం చెప్పి ఇవాళ ఉంటే పోతుంది. ఎంతమంది పోయిండ్రండి? రాజశేఖర రెడ్డి ఎక్కడున్నాడు? మట్లే కలిసిపోయింది. అలా రోషే ఎక్కడున్నాడు? విగ్రహంలో కలిసిపోయిండు. కిరణ్ కుమార్ ఎక్కడున్నాడు? గోల్ఫ్ క్లబ్ లో ఆటలు అనుకుంటూ తిరుగుతా ఉన్నాడు. ఇలా నీకన్నా పెద్ద తెన్నారెడ్డి ఎక్కడున్నాడు? మంత్రులు ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడెక్కడ పోయిండు? మంది కాదు. తెలంగాణ అభివృద్ధి చేయవు, తెలంగాణ ప్రజల గోడు వినవు, ఒక ప్రజాస్వామిక అవలంబించావు, ఇష్టం వచ్చినట్టుగా దోపిడికి పాల్పడతావు, తెలంగాణ తీసుకుపోయి ఢిల్లీ కప్పం కడతావు. ఇప్పుడు చర్చలు చేస్తామని చెప్పండి ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు వస్తే అయ్యా ఏం పడుతుంది? ఒక రాజకీయ పార్టీ నాయకులు మాట్లాడుకునే భాష ఒక నాయకుడు అయ్యుండి, మంత్రి అయ్యుండి, ఎమ్మెల్యేలు అయ్యుండి, ఎమ్మెల్సీలు అయ్యుండి, ఎంపీలు అయ్యుండి అయ్యా అని మాట్లాడితే కింద ఉన్నాడు కూలి పని చేసుకున్నట్టు లేకపోతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నట్టు వాళ్ళేం మాట్లాడాలిగా? ఇదే సంస్కృతి తెలంగాణకు నేను నేర్పేది. ఓకే. ఇంకొక ఆరోపణ ఏంటంటే ఇటీవల తెలంగాణ ఆంధ్ర అనే డివిజన్ బాగా తీసుకొస్తున్నారు ఆంధ్ర మీడియా సంస్థలు అదేని చెప్పి 10 సంవత్సరాలు బాగానే ఉండి ఇప్పుడు అధికారం పోగానే ఎందుకు ఆ డివిజన్ మీరు కూడా గ్రేటర్ హైదరాబాద్ నేత కాబట్టి అడుగుతున్నాయి ప్రశ్న. సార్ ఒక విషయం, తెలంగాణ ఉద్యమ కాలంలో చాలా సార్లు అనేక చర్చల్లో తెలంగాణ కనుక ఏర్పడ్డట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆంధ్ర వాళ్ళందరినీ కూడా అన్ని తరిమేస్తారు, ఇక్కడ ఉన్నటువంటి ఒక వాళ్ళ సంపదలంతా కూడా దోచుకుంటారు, వాళ్ళ భూములను వాళ్ళ ఆస్తులన్నీ కూడా హస్తగతం చేసుకుంటారు తెలంగాణ ఉద్యమకారులు. తెలంగాణ కాబట్టి తెలంగాణ ఏర్పడొద్దు అని చెప్పని ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర పెట్టుబడిదారులు కావచ్చు, లేకపోతే మీడియా హౌసెస్ కావచ్చు, కొన్ని అంతా ప్రచారం చేసినట్టు ఒక పరిస్థితి. ప్రతిసారి కేసీఆర్ గారు ఒకటే మాట చెప్పినారు, నాకు పొట్ట కూటికి వచ్చినటువంటి వాళ్లతో తెలంగాణకు పంచాయతీ లేదు, పొట్ట కొట్టేటోళ్లతోటే తెలంగాణకు పంచాయతీ అని చెప్పని చెప్పినారు. రెండవది, ఎవరైనా సరే ఆంధ్ర ప్రజలు తెలంగాణ రేపు ఏర్పడ్డట్టయితే ఆంధ్ర ప్రజల అధికారులో ముళ్ళు గుచ్చుకుంటే నా ఇంటి నోటితో నేను ఆ ముళ్ళు తీస్తా అని చెప్పని కేసీఆర్ గారు చెప్పినట్టుగానే మొత్తం సబ్బండ వర్గాలు తెలంగాణ సమాజం ఆశ్చర్యపడేటువంటి రీతిలో ఒక్క ఆంధ్ర వ్యక్తికైనా సరే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇసుమంతైనా అన్యాయం చేశాడా కేసీఆర్ గారు చెప్పండి. ఒకటి, ఎవరి ఆస్తులైనా బలపెట్టి లాక్కున్నారా చెప్పండి.
ఇంకా పోను ఆంధ్ర పెట్టుబడిదారుల యొక్క ప్రాబల్యం పెరిగింది. ఆంధ్ర వాళ్ళు కూడా సంతోషంగా, ఎట్లయితే మనం మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు జరిగినటువంటి ఒక వైపరీత్యం కూడా ఇక్కడ జరగలేదు. మహారాష్ట్ర గుజరాత్ విడిపోయినప్పుడు అది 10 సంవత్సరాల పాలన బానే ఉంది, మళ్ళీ ఇప్పుడు ఉద్యమం స్థాయికి తీసుకొచ్చారని ఆయన చెప్తున్నారు. గ్రేట్ హైదరాబాద్ అధ్యక్షుడిగా నేను ఉండే అప్పుడు అట్లా లేదు, కానీ ఇప్పుడు ఆ విధంగా తీసుకొస్తున్నారని మైనంపల్లి వాళ్ళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడారు. సరే అన్న, మైనంపల్లి గారు మాటలు బాగా వచ్చు, ఆయన మంచి తెలివికల్లా ఆయన అట్లా మాట్లాడుతా ఉన్నాడు. ఆయన గుండె మీద చేయబెట్టుకుంటే ఆయనకు తెలుసు. ఇవాళ ఆంధ్ర మీడియా హౌసెస్ కొన్ని పనిగట్టుకొని టెలిఫోన్ ట్యాపింగ్ పేరు మీద కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైందన్నటువంటి ఒక విషయం కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం పైన దాడి చేసి బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించినట్టయితే తెలంగాణ అస్తిత్వం పరిపూర్ణంగా కూడా సమాప్తం చేయొచ్చు అనేటువంటి ఒక కుట్రపూరితంగా ఇష్టం వచ్చినట్టు ఇవాళ మీరు గుండె మీద చేయబెట్టుకోవాలా. మైనంపల్లి హనుమంతరావు గారైనా సరే, లేకపోతే పొన్నం ప్రభాకర్ గారైనా, భట్టి గారైనా, పొంగులేటి గారైనా, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారైనా, అద్దంకి దయాకర్ గారైనా, మహిళ సీతక్క నాయకురాలైనా గుండె మీద చేయబెట్టుకోవాలా. ఎవరిచ్చిండ్రండి మీడియా సంస్థలకు హక్కు కొన్ని టార్గెటెడ్ గా మహిళలను టార్గెట్ చేసే విధంగా సమంత అంటారు, ఈ రెబ్బ అంటారు, ఈషా రెబ్బ, పోషా రెబ్బ, ఆడోళ్ల పేర్లు తీసి బీఆర్ఎస్ నాయకత్వానికి అంటగడుతూ టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండ్రు అని చెప్పని కన్క్లూజివ్ గా ఒక మీడియా హౌస్ చేయటం న్యాయమా, ధర్మమా, చట్టపరమాది? ఇస్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్? యూ టెల్ మీ. యా, అదే అదొక ఛానల్, బట్ ఆంధ్రజ్యోతి అధిపతి రాసిన సంపాదకీయం మీద దానిలో ఏం అబ్జెక్షన్ లేదు కదా. నేనేమంటున్నా, రాధాకృష్ణ గారు బీఆర్ఎస్ తెలంగాణ జాగిరా అంటే బరాబర్ తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరు జాగిరిది. తెలంగాణ సంస్కృతిని కాపాడాలనుకున్న వాళ్ళు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, తెలంగాణ భవిష్యత్తును ఆకాంక్షించే వాళ్ళు, తెలంగాణేతర నాయకత్వానికి పనిచేయనటువంటి యొక్క ఏ ఆత్మగౌరవం ఉన్న తెలంగాణ బిడ్డనైనా తెలంగాణ జాగిరే, వాళ్ళ జాగిరే. చంద్రబాబు నాయుడు గారి చేతిలో తోలుబొమ్మలుగా పనిచేసేటో, లేకపోతే ఢిల్లీకి గులాములుగా పనిచేసేటువంటి వాళ్ళని తెలంగాణ జాగిరి కాదు. మీ జాగీర్ కూడా భరత్ గారు, నా జాగీర్, మీ జాగీర్, 4,40,00,000 మంది జాగీర్ తెలంగాణ. కానీ ఇక్కడ ఉంటూ తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా ఇక్కడ ఉంటూ పక్క రాష్ట్రాల పాట పాడి, పక్క రాష్ట్రాల హితం కోసం పనిచేసి, పక్క రాష్ట్రాల నాయకత్వం యొక్క ఒత్తిడికి లోబడి పనిచేసేటువంటి యొక్క నాయకత్వం కానీ మీడియా సంస్థలు కానీ ఇక్కడ ఎందుకు? నేను డెమోక్రసీలో ఎక్కడో గుజరాత్ వాళ్ళు వచ్చి బాంబేలో ఉంటున్నారు, బాంబే వాళ్ళు వచ్చి గుజరాత్ లో పోతున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే బీఆర్ఎస్ అంటే మొత్తం తెలంగాణకు వ్యతిరేకం అట్లా అవుతుంది కాదు కదా. పాలసీ ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా, మిగతా పార్టీలు కూడా తెలంగాణ లీడర్సే కదా అని అంటారు. ఇవాళ సార్, ఈ 18 నెలల కాలంలో మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా, ఈ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి నడపట్లేడు, చంద్రబాబు నాయుడు గారు నడుపుతా ఉన్నాడు. నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఒక్కొక్క అపాయింట్మెంట్ వెనక అది ఢిల్లీలో సుప్రీంకోర్టులో నియామకాల నుండి మొదలుకుంటే హైదరాబాద్ లో ముఖ్యమంత్రి కార్యాలయంలో నియామకాల వరకు కూడా, లేకపోతే కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జాయింట్ గా రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఆంధ్ర ప్రభుత్వం కలిసి డిసైడ్ చేస్తున్నట్టు పరిస్థితి. వాటి తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే తెలంగాణకు సంబంధించినటువంటి నియామకాలలో పక్క రాష్ట్రం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎందుకండి? మరి రేవంత్ రెడ్డి గారు ఆంధ్రాలో ఇన్వాల్వ్ అవుతున్నాడా? ఇన్వాల్వ్ కానిస్తారా? ఎందుకు ఈ బానిసత్వం? ఎందుకు ఈ బానిసత్వం? ఒకటి ఇవన్నీ పక్కన నేను ఒక మాట భరత్ గారు, మీరు చర్చ లేపులు కాబట్టి చెప్తా ఉన్నా. మీడియా హౌసెస్ మీకు ఎవరు ఇచ్చినారండి రైట్ అట్లా అడ్డమైన థంబ్నెయిల్స్ పెట్టడానికి? థంబ్నెయిల్స్ పెడితే భావోద్వేగానికి గురై ఒక రెచ్చగొట్టబట్టేటువంటి ఒక వాతావరణంలో గట్ట పెడతావురా, నువ్వు లేనిపోని అబద్ధాలు చేస్తావురా అని చెప్పని ఎవడో ఒక పిల్లోడు వెళ్ళి రాయేస్తే అది నేరం అంటున్నారు. చట్టపరంగా తప్పు కావచ్చు, శిక్ష అనుభవిస్తా ఉన్నారు, కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇవాళ మరి ఇవాళ మహా యాజమాన్యం పై చేసిన తప్పు పైన కేసులు ఎందుకు లేవండి? ఎవరి కనుసన్నల్లో పనిచేస్తా ఉంది మహా టీవీ వాళ్ళ? ఎవరు దాంట్లో పెట్టుబడిదారులు ఎవరు ఇవాళ? వాట్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్? నీ మీద రాయి కొడితే, ఒక అడ్డం బలకు కొడితే నీకు అంత బాధ అయితే గుండె బలకు కొడతా ఉన్నావు కదా. ఫర్గెట్ అబౌట్ కేటీఆర్ గారు
ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన కొంత ఇమ్యూన్ గా ఉంటాడు, థిక్ స్కిన్ కూడా ఉంటుండొచ్చేమో. అంటే నాదేంటంటే మీరు అద్దం బలగొట్టకపోతే వాళ్ళే డిఫెన్స్ లో పడేవాళ్ళు. మీరు పీస్ఫుల్ ప్రొటెక్ట్ చేస్తే వాళ్ళే డిఫెన్స్ లో పడేవాళ్ళు. యూ షుడ్ అలౌ మీ 2 minutes అన్న. నేనేమంటున్నా, భావోద్వేగానికి గురై స్వతహాగా ఉన్నటువంటి ఒక యువ రక్తంతో ఎవరైనా ఒకళ్ళిద్దరు పిల్లలు 10 మంది 5 మంది పోయి ఒకవేళ ఒక అద్దం పలగొడితే మీరు గుండెలను పలగొడుతున్నారు కదయా. ఏం పాపం చేసింది ఆ సమంత? ఏం పాపం చేసింది? రాజకీయాలకు సంబంధం లేని అమ్మాయి ఎవరో, ఈషా రెబ్బానో ఇంకెవరో. వాట్ నాన్ సెన్స్? ఏం భయం లేదా? భక్తి లేదా? అంటే మీ ఇష్టం వచ్చిన రాస్తారా? ఎవడాడు చెప్పినోడు మీకు 6 లో ఉన్న ఏదో చెప్పిండు మీకు ఆ టెలిఫోన్ నెంబర్ స్టాప్ అయినాయని చెప్పని తమాషా చేస్తున్నారా మీరు? Do you have a right to character assassinate somebody like that? మీరు రాజకీయ నాయకుడిని క్యారెక్టర్ అసాసినేట్ చేసిందంటే it is probably considered to be a normal course of action. But how dare you to do the character assassination of a woman? ఎంత అన్యాయం అండి అది. చిన్నగా అయినా మనం మీడియా హౌసెస్ నడుపుతున్నారా, చిన్న సంస్థలు నడుపుతున్నారా? తప్పు, చాలా తప్పు. ఎందుకంటే బిలో ది బెల్ట్ కొట్టడం చాలా తప్పు. శ్రవణ్ గారు అంగీకరిస్తున్నాను నేను. ఎవరు చేసినా అది రాజకీయంగా విమర్శలు ఉంటే రాజకీయంగా చూసుకోవాలి, కానీ ఇప్పుడు దానిలో ఇక్కడ కూడా నేను ఐఎమ్ స్టెప్పింగ్ డౌన్ ఎ బిట్. కేసీఆర్ గారు ఒక పాలిటీషియన్ కాబట్టి మీరు ఆయన పైన దాడి చేస్తున్నారు అంటే దాన్ని కూడా నేను రాజకీయంగా డిఫెండ్ చేస్తాను. బట్ నువ్వు మహిళపై పాపము, వాళ్ళకు కూడా మొగడు పెండ్లాలు ఉన్నారు, వాళ్ళకు అమ్మలు ఉన్నారు, అయ్యలు ఉన్నారు, వాళ్ళకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకురాళ్లకు ఉన్నట్టుగా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు ఎట్లా బాధపడతాయండి? ఎక్కడనో ఒక రాజకీయ నాయకుడికి లింక్ పెట్టి టెలిఫోన్ ట్యాపింగ్, ఎవరో కొండ సురేఖ గారు ఏం మాట్లాడిందండి? అంటే ఇవన్నీ మీరు ప్లేట్ బ్రేకింగ్ పెట్టి తమ్నైల్స్ పెట్టి ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అండి మీడియా. యువర్ ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఈ వ్యవస్థలో పాలసీ మేకర్ గానీ, పాలసీ ఎగ్జిక్యూటివ్ గానీ, న్యాయ వ్యవస్థ గానీ తప్పులు చేస్తే ఆ తప్పును ఎత్తి చూపేటువంటి ఒక నికాస్ అయినటువంటి ఒక సంస్థ మీడియా సంస్థ. మీరు చిల్లర వేషాలు వేస్తే మరి దాన్ని ఎవరో పిల్లడు రాయి కొట్టిండు. గుండె గాని కంటే ఎక్కువ అద్దం వస్తే అద్దం పలగొట్టుకుంటావు. మరి వాళ్ళ యొక్క సినిమా యాక్ట్రెస్లు ఎవరో అంటున్నారు వాళ్ళ కుటుంబాల్లో రేచిన ఒక చిచ్చును నువ్వు వచ్చి రిపేర్ చేస్తావా? ఛానల్ సార్ రిపేర్ చేస్తారా సార్ మీరు? లేదండి, నాకు అర్థం కాదు. పర్సనల్ అలిగేషన్స్ అనే తప్పు. ఐ అగ్రీ. ఇంకొక విషయం, మీరు జీవితాల్లోకి తొక్కి చూసే హక్కు ఎవరికి లేదు. అది దానిలో రెండోది ఏంటంటే ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా ఇటువంటి వ్యవహారాలు మిగతా రాజకీయ విమర్శలోకి కానీ ఇవి చేయడం చాలా తప్పు. ఎస్, ఎవరో పిల్లలు కొంత ఆవేశానికి లోనై రాళ్ళు కొడితే నువ్వు వాళ్ళందరినీ జైల్లో లేచిండ్రు, గొడ్డలు కొట్టినట్టు కొట్టిండ్రు చాలా మంది పిల్లల్ని. మరి ఈ కంప్లైంట్ పెట్టిన వాడిని ఎవరు కొట్టిందో చెప్పండి నాకు. వాడికి ఏం శిక్ష చెప్పండి? అంటే మీరు అక్కడ ప్రొటెస్ట్ పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేసిన తప్పు వాళ్ళది అయిపోయింది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసిన నేను వ్యక్తిగతంగా నాకు 58 ఏళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే భరతన నేను కొంత వయసు ఉన్నది, మెచ్యూరిటీ ఉన్నది, దక్కా ముక్క తినున్నాం కాబట్టి జీవితంలో సరే భయ రాళ్లు కొట్టుడు కాదు, పోయి పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే బాగుంటుండే అని అనుకోవచ్చు. నేను ఒక్కటే మాట అడుగుతా ఉన్నాను, ఇవాళ ప్రభుత్వం గాని పోలీస్ వ్యవస్థ గాని పిల్లలు తప్పు చేసినారు అని అనుకుందాము, వాళ్ళు భావోద్వేగానికి గురైనారు, పోయి 2 రాళ్లు కొట్టినారు, కానీ దానికి కారకుడైనటువంటి మూలకర్త అయినటువంటి ఆ యజమాన్యం మీద చర్యలేవి అంటా ఉన్నాను. మట్టి గారు పోతారు. మీరు ప్రైవేట్ కేసు మీరు కోర్టులో వేయొచ్చు కదా దానికి సంబంధించి. నేను దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డ్రైవ్. ప్లీజ్ అలౌ మీ టు కంప్లీట్. ఏం పోలీసు వాళ్ళు ఏమన్నా గుడ్డి గుర్రం పనులు అవుతున్నారా సార్? ఏ చేతులతో అయితే ఎఫ్ఐఆర్ చేసి ఆ పిల్లల్ని మీరు జైల్లో పెట్టినరో అదే చేతులతో ఈ తప్పుడు ప్రచారం చేసినటువంటి వాళ్ళ పైన సుమోటో కేసులు ఎందుకు పెట్టలేం? ఇవాళ 5,000 కేసులు పెట్టింది పోలీసు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల పైన ఇదో తప్పుడు ప్రశ్నలు వేసిందనో తప్పుడు సమాచారం వాళ్ళు పోస్ట్ చేసింది అన్నట్టు నెపం పేరు మీద 5,000 కేసులు పెట్టింది, ఇంక్లూడింగ్ క్రిషాంక్, దిలీప్, ఇంకా చాలా మంది, ఈ శశాంక్ గౌడ్ అని ఇంకో పిల్లోడు, ఇట్లా 100 మంది పిల్లల్ని అరెస్ట్ చేస్తున్నారు, 1000 మందిని టెర్రరైజ్ చేస్తా ఉన్నారు. పోలీసు వాళ్ళకు పొద్దున్న లేస్తే లా అండ్ ఆర్డర్ పని లేదు, సోషల్ మీడియా మానిటరింగ్, బీఆర్ఎస్ కార్యకర్తల మీద కేసులు పెడతారు. నేను అడుగుతున్నాను వాళ్ళు సుమోటోగా కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను జైళ్లలో ఎఫ్ఐఆర్లు చేసేటువంటి పోలీస్ వ్యవస్థ ఇవాళ ఏ చేతులతో అయితే నువ్వు ఎఫ్ఐఆర్ చేసి ఆ పిల్లలను జైలు పంపుతావో అదే చేతులతో మహాన్యూస్ మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు కాదు చెప్పండి? ఏం రాజ్యం ఇది? ఏం డెమోక్రసీ, ఏం రాజ్యాంగం నడుస్తుంది తెలంగాణలో?
ఓకే అంబేద్కర్ రాజ్యాంగమా ఎన్నో రాజ్యాంగమా? ఓకే See, your standards have to be equally applicable. ఓకే ఓకే Accepting that to spend a stone against anybody is wrong crime. Then they are వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి కారకుడు కేసు ఎందుకు పెట్టాను? ఓకే ఓకే ఎందుకు పెట్టి చెప్పండి. ఇక్కడ స్పెషల్ రైట్స్ ఉన్నాయి. అట్లా బూతులు తిట్టాలని చెప్పని ఏమైనా స్పెషల్ లైసెన్స్ ఇచ్చిందా ఏమన్నా? ఓకే కేటీఆర్ గారిని దుమ్మెత్తిపోయండి, మహిళల పైన అని కూడా చూడకుండా దుమ్మెత్తిపోయండి అని చెప్పి స్పెషల్ రైట్స్ ఇచ్చిందా? ఓకే 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 సెన్స్ ఉండాలి కదా, ఏం మాట్లాడుతున్నామో ఏం చెప్తున్నామో, దాని వల్ల వచ్చేటువంటి ఒక సామాజిక పర్యవసానం ఏంటి, వాళ్ళ కుటుంబాల్లో వచ్చే పర్యవసానం ఏంటి, ఇంత కూడా విచక్షణ లేదా? నేను చూస్తా ఉన్నా వాళ్ళు ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇంకా మళ్ళీ అని చెప్పని మాకు ప్రొటెస్ట్ చేయాలా, మాకు ఫోన్ చేసి డిసెంట్ చెప్తే మేము తమ్మునేలు మారుస్తుంటాం కదా అని మాట్లాడతారు. పెట్టేటోడికి బుద్ధి లేదా? గడ్డి తింటున్నాడా? ఎడిటర్ ఎవరు? చైర్మన్ ఎవరు? చదువుకోలేదా వాళ్ళు? ఏమన్నా ఊళ్ళల్లో ఏమన్నా గొడ్ల కాస్తున్నారా వాళ్ళు? ఏమన్నా? ఓకే ఓకే రైట్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు. సో మొత్తానికి మనం మైనంపల్లి హనుమంతరావు గారి వాదన ఉన్నాం, దాసు శ్రవణ్ గారి వాదన ఉన్నాం. ఇవాళ అయితే ప్రెస్ క్లబ్ దగ్గరికి కేటీఆర్ వెళ్ళారు. అక్కడ ఖాళీ కుర్చీ వేశారు. హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని రేవంత్ రెడ్డికి సంబంధించి కుర్చీ. మొత్తం బీఆర్ఎస్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ నేతలు లేరు. కాంగ్రెస్ నేతలు అసెంబ్లీకి వెళ్ళారు. అసెంబ్లీకి వెళ్ళి కేసీఆర్ రావాల్సిందిగా సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి మాజీ ముఖ్యమంత్రి అయినా రావాలి, కేటీఆర్ రావద్దన్నారు. సో అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు చర్చల దాకా వెళ్ళిన సందర్భం నేను ఎక్కడ కూడా చూడలే. సవాలు విసురుతారు, మళ్ళీ నా స్థాయి కాదనో లేకపోతే అదనో ఇదనో ఏదో విధంగా అంటారు అల్టిమేట్గా, లేకపోతే పోలీసులు ఇద్దరిని ఆపడం జరుగుతుంది. ఇవాళ కూడా సేమ్ అదే జరిగింది. చూద్దాం. కేటీఆర్ అయితే మళ్ళీ ట్వీట్ చేశారు, 72 hours సరిపోలేదంటే ఇంకో సందర్భంలో అయినా మేము సిద్ధం అని చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ రావాలంటారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అవసరం లేదు, కేటీఆర్ హరీష్ రావు లాంటి వాళ్ళని తట్టుకొని వెళ్ళినప్పుడు కేసీఆర్ ఎందుకని అంటారు. మొత్తానికి ఇది కార్యరూపం అయితే దాల్చదు. అల్టిమేట్గా సవాళ్ల వరకే ఉంటుంది తప్ప ఈ చర్చకు సిద్ధం అన్నది. ఎందుకంటే యుఎస్లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికల అభ్యర్థులు కూడా ట్రంప్ లేదా కమలా హారిస్ కూడా టెలివైజ్డ్ డిబేట్స్లో పాల్గొంటారు ముందు, ఎలక్షన్ ముందు. మన దగ్గర అటువంటి సంప్రదాయం అన్నది లేదు. రాష్ట్ర స్థాయిలో కానీ లేకపోతే కింది స్థాయిలో కానీ చర్చల వరకు మాత్రమే, సవాళ్ల వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు.